Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. Today we are going to discuss about the basics of maths part 5 కి సంబంధించి కొన్ని బేసిక్స్ ని ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందామమ్మా. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయమ్మా. ఒకటి క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇవన్నీ కూడా మనకి 7th క్లాస్లో నుంచే వస్తూ ఉంటాయమ్మా. ఓకేనా. ఫస్ట్ చాప్టర్లో మనకి ఇంటీజర్స్ ఉంటుంది, దాంట్లో కూడా వస్తుంది, 8th క్లాస్లో వస్తుంది. ఇలాగా ఈ ప్రాపర్టీస్ అనేది ప్రతి క్లాస్లో మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దీని మీద ఈ ప్రాపర్టీస్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మీరు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది చేసుకోవచ్చు. మిడిల్లో స్కిప్ చేయొద్దమ్మా. ఫస్ట్ వన్ క్లోజర్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ మీట్ బై క్లోజర్ ప్రాపర్టీ? అసలు దేన్ని మనం తీసుకుంటాము? ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జెడ్ అంటున్నా. ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జెడ్ అంటే ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు జెడ్ మీన్స్ ఇఫ్ యూ టేక్ ఏ కామా బి, ఇఫ్ యూ టేక్ ఏ కామా బి యాజ్ ఏ ఇంటీజర్స్, అంటే ఏ నెంబర్స్ అయినా మనము తీసుకోవచ్చు. అంటే ఏ వాల్యూ బి వాల్యూని మనము, సో ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నా, హోల్ నెంబర్స్ని తీసుకున్నా, మనకి ఫైనల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్స్ని తీసుకున్నా మనకి ఏమొస్తుంది? ఇంటీజర్సే వస్తుంది. ఎప్పుడు ఎడిషన్ చేసేటప్పుడు బిలాంగ్స్ టు జెడ్ ఇలా తీసుకుంటున్నాను, ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటున్నాను, ప్లస్ బి వాల్యూని 5 తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి? 7 అవుతుంది. 2 ఈజ్ అన్ ఇంటీజర్, 5 ఆల్సో అన్ ఇంటీజర్. ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది మనకి? ఇంటీజరే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ -2 + 5 అని రాస్తున్నానమ్మా. ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి? +3 అవుతుంది, +3 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే సప్రాక్షన్ చేసుకోవాలి. 5 నుంచి 2 సప్రాక్షన్ అయితే 3. బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అంటే +3 వచ్చింది. అంటే ఏ వాల్యూ బి వాల్యూని ఇంటీజర్స్ తీసుకుంటే ఫైనల్గా నీకు ఆన్సర్ కూడా ఏమొచ్చిందమ్మా? ఇంటీజరే వచ్చింది. ఏమొచ్చింది? ఇంటీజరే వచ్చింది. నెక్స్ట్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. కామ్యుటేటివ్ ప్రాపర్టీ వాట్ ఈజ్ మీన్ బై కామ్యుటేటివ్ ప్రాపర్టీ? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏగా రాసుకుంటాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏ వాల్యూ బి వాల్యూని మన ఇష్టం వచ్చిన నెంబర్స్ని ఒకసారి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను, ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నానమ్మా. ఈజ్ ఈక్వల్ ఈసారి బి ప్లస్లో 2నే కదా మనం తీసుకుంది, 2 ప్లస్ ఏ ప్లస్లో ఏం తీసుకున్నాం? 1 తీసుకున్నాము. దట్ ఇంప్లైస్ 1 + 2 హౌ మచ్? 3 ఈజ్ ఈక్వల్ టు 2 + 1 3. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ని మనం యూజ్ చేసాం కాబట్టి ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ కన్ఫామ్గా ఎలా రావాలి? నెంబర్స్ ఈక్వల్గా రావాలి. అప్పుడే ఈ ఫార్ములా అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. అయితే మనకి మొత్తం 4 ఆపరేటర్స్ ఉన్నాయమ్మా. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. ఈ 4లో ప్రతి ఒక్క ఆపరేటర్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ అనేది యూజ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఓకేనా. అసలు సెట్ అవుతుందో లేదు చూద్దాం. 1 × 2 ఈజ్ ఈక్వల్ టు 2 × 1. 1 2s are 2 ఈజ్ ఈక్వల్ టు 2 1s are 2. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఓసారి ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. 1 - 2 ఈజ్ ఈక్వల్ టు 2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 మీన్స్ వాట్ మా? -1 ఈజ్ ఈక్వల్ 2 - 1 అంటే 1. -1 ఈజ్ ఈక్వల్ టు 1. సాటిస్ఫై అవుతుందా? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్గా ఉందమ్మా? లేదు. సో ఎల్హెచ్ఎస్ డస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఈ రెండు ఈక్వల్గా లేవు కాబట్టి ఈ కండిషన్ ఏమవుతుంది మనకి? సాటిస్ఫై అనేది అవ్వదు. ఇలా కూడా అడుగుతుంటాడు బిట్స్లో. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ ఈజ్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అంటాడు. సాటిస్ఫై అవుతుందా అవ్వదా అంటాడు. అవ్వదు. ఎందుకని? ఎల్హెచ్ఎస్ డస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అవుతుంది అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే మాత్రం రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇలాగా డివైడెడ్ బై కూడా మనం ఈజీగా చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది.
నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఫస్ట్ మనము ఈ రెండింటికి బ్రాకెట్ అప్లై చేస్తే నెక్స్ట్ ఈ రెండింటికి బ్రాకెట్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకోండి అమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను, ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏ ప్లస్లో 1 ప్లస్ బి అంటే 2, సి అంటే 3. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ ఫస్ట్ మనము బ్రాకెట్లో ఉన్నది చేసుకోవాలమ్మా, తర్వాత నెంబర్లో ఉన్నది చేసుకోవాలి. 1 ప్లస్ 2 ఈజ్ నథింగ్ బట్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే 5. దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 3 ప్లస్ 3 6 ప్లస్ 1 ప్లస్ 5 6. సో 6 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఆపరేటర్ అండర్ ఎడిషన్ అనేది సాటిస్ఫై అవుతుందా అవ్వట్లేదమ్మా? అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనము సబ్ట్రాక్షన్ ట్రై చేసుకోవచ్చు అండ్ మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో డివిజన్ కూడా మనము ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. వాట్ ఈజ్ మీన్ బై డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ? సో ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటూ బి ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అంటే ఫస్ట్ ఏ వెళ్ళి బీతో మల్టిప్లై అవుతుంది, ఏబీగా మారిపోతుంది, రాస్తాం. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, మళ్ళీ ఏ వెళ్ళి సితో కూడా మల్టిప్లై అవుతుంది, అప్పుడు ఏ ఇంటూ సి అనేది రాస్తాము. సో ఇక్కడ మనము 1 2 3 అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 ఇంటూ 2 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 3 దట్ ఇంప్లైస్ ఎంత వస్తుందమ్మా మనకి? దట్ ఇంప్లైస్ 1 2s are 2. ఓకేనా? 1 2s are 2 ప్లస్ 1 3s are 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. సో ఇక్కడ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1 ఇంటూ 2 ప్లస్ 5 ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది చేస్తున్నామమ్మ, 5 వచ్చింది. దట్ ఇంప్లైస్ 1 ఇంటూ 5 1 5 ఎంత 5. సో 5 ఈజ్ ఈక్వల్ టు 5. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కూడా ఏమైంది? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీగా సాటిస్ఫై అనేది అయిపోయింది. సో మెయిన్ మనకి ఈ ఫార్ములా అనేది వచ్చి ఉండాలమ్మా, వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్. ఓకేనా? మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో దానికి ఆపోజిట్ సైన్ అనేది ఇండికేట్ చేస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే -a అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే -2 అవుతుంది. అంటే పాజిటివ్లో ఇస్తే నెగిటివ్లో రాసుకుంటాము, నెగిటివ్లో ఇస్తే పాజిటివ్లోకి రాసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ -9/7కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 9/7 అవుతుంది. 9/7 అవుతుంది. అంటే నెగిటివ్లో ఇస్తే పాజిటివ్లోకి, పాజిటివ్లో ఇస్తే నెగిటివ్లోకి రాసుకుందాము. ఏంది? ఎడిటివ్ ఇన్వర్స్. సో ఇక్కడ చిన్న కోడ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఎడిటివ్ ఇన్వర్స్, ఎడిటివ్ అడ్డంగా మాట్లాడతాడు అనుకుందాం. అంటే మనం ఒకటి మాట్లాడితే వాడు ఒకటి మాట్లాడతాడు, అంటే మనం ప్లస్ మాట్లాడితే వాడు మైనస్ మాట్లాడతాడు, మనం మైనస్ మాట్లాడితే వాడేమో ప్లస్ మాట్లాడతాడు, అడ్డంగా మాట్లాడతాడు. అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటే చిన్న టెక్నిక్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి కొన్నిటికి మనం ట్రిక్స్ చెప్పుకుంటే ఈజీగా మన మైండ్లో అనేది అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. వాట్ ఈజ్ మీన్ బై మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనేది? సో ఐడెంటిటీలో ఏముందమ్మా మనకి? ఐడెంటిటీలో ఏముంది? ఐ ఉంది. సో ఈ ఐని ఎలా రాసుకుంటాం మనము? ఇలా రాసుకుంటాము ఐని. సో ఇప్పుడు ఏం కనబడుతుంది మీకు? 1 కనబడుతుంది. ఏం కనబడుతుంది? 1 కనబడుతుంది. అంటే మెయిన్ మనం ఈ ఫార్ములా అనేది 1 మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ 1
ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది, ఏనే కదా వచ్చేది. ఏని 1తో మల్టిప్లికేషన్ చేసినా ఏనే వస్తుంది, 1ని ఏతో మల్టిప్లికేషన్ చేసినా ఏనే వస్తుంది. అలాగా ఉండే వాటిని మనము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఏమంటాం? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 2 1s are 2నే, 1 2s are 2నే. అంటే 1తో మనం మల్టిప్లికేషన్ చేసిన మళ్ళీ మనం ఏదైతే మల్టిప్లికేషన్ చేస్తామో అదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 1ని ఏతో చేస్తే ఏనే వచ్చింది, 2తో చేస్తే 2నే వచ్చింది. సో ఏది చేసినా అదే వస్తుంది. దాన్ని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అన్న వెంటనే ఐ ప్లేస్లో 1 ఉంటుంది. అంటే 1తో చేసేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ ఇస్తే మైనస్, మైనస్ ఇస్తే ప్లస్. ఇప్పుడు అడ్డంగా మాట్లాడేటప్పుడు వస్తుంది. ఎవడు వాడు? ఎడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఏమవుతుందమ్మా? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్స్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/x అవుతుంది. ఏమవుతుంది? 1/x. డినామినేట్లో ఏం లేకపోతే 1 ఉన్నట్లు రివర్స్ అవుతుంది. అంటే మల్టిప్లికేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రివర్స్ చేస్తే అదే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7/9కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? 9/7 అవుతుంది. ఏమవుతుందమ్మా? 9/7 అవుతుంది. ఇక్కడ -9/7కి 9/7 అవుతుంది. అంటే ఓన్లీ సైన్ మాత్రమే మారుతుంది, ఇక్కడ ఫ్రాక్షనే మారిపోతుంది. కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏది? ఎడిటివ్ ఇన్వర్స్ ఒకటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒకటి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 1/8 ఉందనుకుందాం. 1/8 వాట్ ఈస్ అవర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/8 అంటే మీరేం రాస్తారు? 8/1 అవుతుంది. 8/1 అన్నా ఒకటే, 8 అన్నా కూడా ఒకటే. సో ఇది ఈ బేసిక్స్కి సంబంధించిన పార్ట్ 5లో మనము క్లోజర్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాము, కామ్యుటేటివ్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాము, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. వీటి గురించి ఈ బేసిక్స్కి సంబంధించిన వీడియోలో మనము నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్కి సంబంధించి పార్ట్ 6లో ఇంకొన్ని బేసిక్స్కి సంబంధించిన పాయింట్స్ని డిస్కషన్ చేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.